ఎంత త్రాగుబోతు బలహీనుడైనా సరే ఆత్మతో నింపబడితే మందును జయిస్తాడు. ఎంత వ్యభిచార పాపమోడైనా సరే వాడిని తీసుకెళ్ళి ఏకాంతంలో కానీ నువ్వు కానీ దేవునితో గడిపేటట్టుగా చేయగలిగితే, పరిశుద్ధాత్మను పొందాలి నాన్న, ఆత్మను పొందినంత వరకు కనిపెట్టి ప్రార్థన చేయనాయనా అని నువ్వు కానీ ఆ భక్తికి నడపగలిగితే, ఆ ప్రార్థనకు నడపగలిగితే, వాడు కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందగలిగితే, అక్కడ దాకా నువ్వు కష్టపడితే ఆత్మను పొందాడా దాన్ని జయిస్తాడు. ఎందుకంటే ఆ జయించే శక్తి ఆత్మ ఇస్తాడు. కాబట్టి బాప్తిస్మంలోకి నడిపించి అంతటితో వదిలేస్తున్న భక్తులారా, బిడ్డలారా, వారు పరిశుద్ధాత్మను పొందినంత వరకు వారిని నడిపించండి. తెలుసా మీకు, పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చేస్తాడు. ఆయన వారిని హత్తుకొనున్నట్లు ముందు వీళ్ళని ఎక్కడికి నడపాలి? భక్తికి నడపాలి. నేను చెప్తున్నాను, సరే తాగుబోతాడు, ఇప్పుడు ప్రభువులోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు కదా, వాడిని దర్శించును, వాడితో కూర్చొని మాట్లాడు, ఇప్పుడైనా నువ్వు దాన్ని వదిలేయాలనుకుంటున్నావా అని అన్నాడు. వాడు చెప్తాడు, వదలాలనే కదా నేను బాప్తిసం కూడా పొందింది, కానీ నా వల్ల కావట్లేదు, ఉండలేకపోతున్నాను అంటే, మరి నాతో కొద్ది రోజులు ప్రార్థనకు వస్తావా? నేను దేవునితో ఏకాంతంగా గడకపోతున్నాను, నాతో వస్తావా? వస్తాను. ఒక 10 రోజులు కేటాయించు, లేకపోతే ఒక వారం కేటాయించు.